రీసెంట్గా ఒక మూవీ వస్తుంది ఎల్జీబీటీ అని. ట్రాన్స్జెండర్ని హీరోయిన్గా పెట్టి వాళ్ళ గురించి ఒక సినిమా తీస్తున్నారనమాట. సో ఫస్ట్ మీకు ఎప్పుడు అనిపించింది, సో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, నేను అందరూ మీ అబ్బాయి ఏంటి అమ్మాయిలా చేస్తున్నాడు, అమ్మాయిలాగా నడుస్తున్నాడు, ఆ అమ్మాయిలతోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. అప్పుడు నా మనసులో నేను ఆలోచించుకునేదాన్ని, అవును కదా, నేను ఎందుకు అమ్మాయిలా చేస్తున్నాను, నాకు ఈ లైఫ్ వద్దు, లేకపోతే నేను ఇక్కడ మారకపోతే నేను ఉండలేను, చనిపోతానని సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను నేను. ఆ మనీ కోసం ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు: బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, ఓపెనింగ్స్కి వెళ్ళడం. బ్లీడింగ్ అవుతూ ఉంటుంది డైలీ. ఒక చీకటి గదిలో మమ్మల్ని పెడతారు, ఎవరిని రానివ్వరు. చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ లేచి సో ఆ 40 days అరే ఎందుకురా మారామనే సిచ్యువేషన్ ఏదైనా అనిపించిందా? డైలీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ఎంతో నరకం ఉంటుంది, నైట్ టైమ్స్లో నిద్ర పట్టదు, డైలీ 40 days ఏడుస్తూనే ఉంటాం మేము. అదనిపిస్తుంది కదా, డాడీ గారు ఉండి కొంచెం యాక్సెప్ట్ చేస్తే నేను కొన్ని రోజులు ట్రావెల్ చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బు కానీ వాళ్ళ దగ్గర నుండి సుఖాన్ని పొంది తర్వాత కొన్ని రోజులకు మా ఇంట్లో వాళ్ళ దగ్గర తెలిసిపోయింది, నువ్వు నాకు వద్దు. అరే ఏంటి లైఫ్ చేంజ్ అయిన తర్వాత కూడా కొంతమందితో మాటలు కాయాల్సి వస్తుంది. ఇంతసేపు ఉండాలని రూమ్కి తీసుకెళ్తారు. రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక్కరని చెప్పిన వాళ్ళు అక్కడ ముగ్గురు నలుగురు ఉంటారు. ముగ్గురు నలుగురు ఉన్న తర్వాత ఏం చేయాలో అర్థం కాక ట్రాన్స్జెండర్ లోపలికి గుంజేసి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేయడము, బీర్ బాటిల్స్ పలకొట్టి ఎక్కడ పడితే అక్కడ పోసేశారు. పోలీస్ సార్ వాళ్ళు అంటారు, అవునా మీకు రేప్ జరిగిద్దా, మిమ్మల్ని ఎలా చేస్తారు రేపు, అమ్మాయిలకు ఉన్నట్టే మీకుంటుందా? హవ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చా. బట్ ఈ పాడ్కాస్ట్ నాకు కొంచెం స్పెషలే, ఎందుకంటే బిఫోర్ చాలా ఇంటర్వ్యూస్ ఇలాంటివి చేశాను. బట్ ఇప్పుడు మన ఛానల్లో ఇంతకు ముందున్న ఇంటర్వ్యూస్ కన్నా ఇది కొంచెం స్పెషల్ అవుతుంది. బట్ అయితే రీసెంట్గా ఒక మూవీ వస్తుంది ఎల్జీబీటీ అని. సో ట్రాన్స్జెండర్ని హీరోయిన్గా పెట్టి వాళ్ళ గురించి ఒక సినిమా తీస్తున్నారనమాట. సో దాని గురించి దాని విశేషాలు అయితే మాట్లాడదాం ఒకసారి. హాయ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. అండ్ కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి చాలా మందికి ఇలాంటి ఆపర్చునిటీ రావాలని వెయిట్ చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ నీకు వచ్చింది. సో లక్కీ. సో ఎలా అనిపించింది, అంటే ఈ షూటింగ్ ఇదంతా కొత్తగా ఉంది కదా? అవును, చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే నేను ఇంతవరకు షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇలా ఇంటర్వ్యూస్ కానీ ఏం చేయలేదు. ఓన్లీ టైంపాస్కి రీల్స్ తీసేదాన్ని ఇన్స్టాలో. అంత చాలా కొత్తగా ఉంది, చాలా భయం వేసింది స్టార్టింగ్లో. ఓకే. అంత పెద్ద సెట్స్ చూడడము, పెద్ద కెమెరాస్ చూడడం, సీనియర్ యాక్టర్స్తో నటించడము మూవీలో, చాలా భయం వేసింది. సూపర్. అండ్ అంటే డైరెక్టర్ గారు వచ్చి మీకు స్టోరీ చెప్పేటప్పుడు, సో జనరల్గా మీ స్టోరీయే, అంటే మనలో అందరికీ ఉన్న స్టోరీ, బట్ ఇప్పుడు సొసైటీలో కొంతమంది ఫేస్ చేస్తున్న స్టోరీ. సో అంటే ఇలాంటి స్టోరీ మీ వరకు వచ్చేటప్పుడు సో ఎలా అనిపించింది, అండ్ దాని మీనింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారా మీకు డైరెక్టర్ గారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, డైరెక్టర్ గారు స్టోరీ రాసుకొని వచ్చి మాకు చెప్పలేదు. సార్ ఫస్ట్ మాతో కొన్ని రోజులు ట్రావెల్ చేశారు. సార్ డైరెక్ట్ మా ఇంటికి రావడం కానీ, చంద్రముఖి గారు అని ఉంటారు, వాళ్ళతో కొంచెం మా లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేయడం కానీ, కొన్ని విషయాలు అలా తెలుసుకొని కొన్ని రోజులు మాతో ట్రావెల్ చేసి తనకు తాను మా దగ్గర నుండే ఆ స్టోరీ రాసుకున్నారు తప్ప తనకు తను ఓన్గా రాసుకొని వచ్చి మాకేం చెప్పలేదు. సో అంటే బిఫోర్ చూసుకుంటే చాలా మాటలు, చాలా అవమానాల తర్వాత ఇప్పుడు హీరోయిన్. సో ఈ వేరియేషన్ అనేది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు హీరోయిన్గా నేను అనేది? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎవరికి ఏ ట్రాన్స్జెండర్కి రాని అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం నాకు రాలేదు ఫస్ట్. అయితే సార్ ఫస్ట్ మా ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వచ్చి ఆడిషన్స్ తీసుకుంటున్నారు. కొంతమంది ట్రాన్స్జెండర్స్ని సెలెక్టివ్గా ఎంచుకొని దాంట్లోకి వెళ్ళి ఆడిషన్లో ఒకరిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ అయిన వారు ఇంకా డైరెక్టర్ గారు ఒకసారి మా గురువు వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు నేను నార్మల్గా ఏదో షూటింగ్ అనుకుని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ స్టెప్స్ దగ్గర కూర్చున్నాను. సార్ వాళ్ళు అప్పుడే మీదకి వస్తున్నారు.
వస్తూ సార్ ఒక 10 సెకండ్స్ నన్ను గట్టిగా చూసారు. చూసి మళ్ళీ లోపలికెళ్ళిపోయారు. ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసిన అమ్మాయిని అందరూ లోపలికెళ్ళి మాట్లాడుకుంటున్నారు మూవీ గురించి. హ్మ్. తర్వాత సార్ చెప్పారంట మా పెద్దవాళ్ళతో. ఇప్పుడు ఆడిషన్ చేసిన అమ్మాయి కాదు. ఇప్పుడు ఆ మెట్ల దగ్గర కూర్చుందే ఆ అమ్మాయే నా హీరోయిన్. ఆమె మూవీలో యాక్ట్ చేయాలని. అప్పటిదప్పుడు ఏ ఆడిషన్ లేకుండా ఆడిషన్ చేసిన ట్రాన్స్‌జెండర్‌ని కూడా తీసేసి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అబ్బా! సో, కాదు జనరల్‌గా నీకు అంటే ఈ యాక్టింగ్ అని గాని ఇదంతా ఏం తెలీదు కదా! తెలియదు. సో, మీదంతా భిక్షాటన గాని అవును. లేకపోతే ఇలా వాళ్ళందరితో ట్రావెల్ అవ్వడం ఇక్కడి వరకే తెలుసు. యాహ్! బట్ ఆయన చెప్పాక మీకు అనిపించిందా నేను చేయగలను ఇలా అనేసి? ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఇది యాక్టింగ్ లాగా నేను చూడలేదు. హ్మ్. ఎందుకంటే మా లైఫ్ స్టోరీ మొత్తం మా లైఫ్ నుండి స్టార్టింగ్ నుండి ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత ఎలాగుందో అన్నీ మొత్తం దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి యాక్టింగ్ లాగా నేను చూడలేదు, చేయలేదు. మా మా స్టార్టింగ్ లైఫ్‌లో ఏమైతే మేము ఫేస్ చేసామో, ఏమైతే ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ నుండి డిస్క్రిమినేషన్ కావచ్చు, స్కూల్ నుండి కావచ్చు, అవే యాజ్ ఇట్ ఈజ్ మూవీలో రిప్రజెంట్ చేసాం తప్ప యాక్టింగ్ లాగా నేనేం చేయలేదు. రైట్. అండ్ మూవీ గురించి కొంచెం పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ గురించి అడిగితే ఎందుకంటే మీ పర్సనల్ లైఫు చాలా కష్టాలతో కూడుకున్నది. అవును. సో, సొసైటీలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు అందరికి. సో, అంటే నాకు తెలిసి ఒక జన్మ వదిలేసి ఇంకో జన్మలోకొచ్చినట్టే. సో రీబర్త్ లాగా. ఆ! అండ్ స్టార్టింగ్ నీ పేరేంటసలు? స్టార్టింగ్ పేరు చెప్పొద్దు. అంటే నాకు నచ్చదు. నేను హ్మ్. ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. ఓకే. ఎక్కడ ప్రాపర్ ఎక్కడిప్పుడు? వరంగల్ అండి. వరంగల్ ఇక్కడే. సో, ఇప్పుడు పెట్టుకున్న పేరు? ఇప్పుడు పెట్టుకుంది హిమ రాథోడ్. అంటే మీరు పెట్టుకున్నారా? లేకపోతే మా పెద్ద పెద్దవారు పెట్టారు. ఓకే. ఫస్ట్‌లో వచ్చినప్పుడు. హ్మ్. సో, స్టార్టింగ్ పేరైతే చెప్పవు. రైట్. పోనీ ఓకే. అంటే మీకు అంటే ప్రతి ఒక్కరికి గూడా ఇది సొసైటీలో చాలామందికి తెలియాల్సింది కాబట్టి అడుగుతున్నా. సో, ఫస్ట్ మీకెప్పుడు అనిపించింది? సో, నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. నేను సమ్ ఇది అని ఏ అవును. టైంలో అంటే పర్టిక్యులర్ ఒక టైం అంటూ అవును. ఉంటది. సో, ఏ టైంలో అలా అనిపించింది? చిన్నప్పుడంటే అంత ఏమి హ్మ్. అనిపించదండి. ఒక సర్టెన్ ఏజ్ ఒక 14 ఇయర్స్, 15 ఇయర్స్ వచ్చినప్పుడు ఒక హార్మోనస్ చేంజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. ఒక మెచ్యూర్ ఏజ్ అనేది వచ్చిద్ది. ఏం చేయాలి? ఇదంటే ఏంది? అదంటే ఏందని అంతా ఒక మెచ్యూర్ లాగా మనం బిహేవ్ చేస్తాం కాబట్టి హ్మ్. అప్పుడు మాకు తెలిసిద్ది. అందరూ మీ అబ్బాయి ఏంటి అమ్మాయిలాగా చేస్తున్నాడు, అమ్మాయిలాగా నడుస్తున్నాడు, ఆ అమ్మాయిలతోటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు అని అంటుంటే ఏం అర్థం కాకపోయేది. హ్మ్. అప్పుడు నా మనసులో నేనే ఆలోచించుకునేదాన్ని. అవును కదా! నేనెందుకు అమ్మాయిలా చేస్తున్నాను? ఎప్పుడు అమ్మాయిలతోటే టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ఎందుకు అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నాను? అని ఆ ఏజ్‌లో నాకేం అర్థం కాకపోయేది. ఎందుకు నా బాడీ బాయ్‌లాగుంది. నా ఫీలింగ్స్ ఎందుకు అమ్మాయిలాగున్నాయని చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. చాలా హ్మ్. రోజులు చాలా ఆలోచించుకున్నాను. నాలో నేను ఫైట్ చేసుకున్నాను. ఎవరికీ చెప్పలేను. ఫ్యామిలీకి చెప్పలేను, ఫ్రెండ్స్‌కి చెప్పలేను. ఫ్యామిలీయే అర్థం చేసుకున్నప్పుడు ఇంక సొసైటీలో ఎవరికీ అవును. చెప్పుకోలేము. ఆ ఏజ్‌లో అప్పుడు కొన్ని రోజుల తర్వాత నాకు నేను అర్థం చేసుకొని నేనొక ఈ బాడీ నాది కాదు. రాంగ్ బాడీలో ఉన్నాను నేను అని ఒక థాట్‌లో నేను మా ఫ్యామిలీకి చెప్పడం జరిగింది. హ్మ్. చెప్పిన తర్వాత కామన్‌గా మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు. మమ్మీ, డ్యాడీ చాలా తిట్టారు, కొట్టారు. రిలేటివ్స్ అందరూ వచ్చేవారు, తిట్టేవారు. రోజుకో పంచాయతీ జరిగేది. అలా ఎందుకు? పోయి ఏం చేస్తావు మారి? అడుక్కుంటావా? లేకపోతే ఎళ్లి రోడ్డు మీద నిల్చుంటావా? ఏం చేస్తావు? హ్మ్. అలా మారిన తర్వాత ఏం చేస్తావు? అని చాలా చెప్పారు. కానీ ఎందుకో నా మనసు ఆహ్, ఒకటే థాట్‌లో ఉండేది. నేను మారాలి. నాకేదొద్దు. నాకు ఈ లైఫ్ వద్దు. లేకపోతే నేనిక్కడ మారకపోతే నేను ఉండలేను. చనిపోతానని సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను నేను. ఆ! 15 ఇయర్స్, 16 ఇయర్స్ అప్పుడు నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు. రోజు కొట్టేవారు, రోజు తిట్టేవారు. ఇంక నేను తట్టుకోలేక నేను చనిపోతాను కానీ మీరు చెప్పినట్టయితే నేను బ్రతకలేనని సూసైడ్ అటెంప్ట్ చేశాను. చెయ్యంతా కోసుకున్నాను. తర్వాత ఒక 2, 3 డేస్ తర్వాత ఇంక మమ్మీ వాళ్ళు ఒప్పుకొని, "ఇంక నువ్వు మా కళ్ళ ముందట చనిపోవడం కంటే బయటికెళ్ళి ఎక్కడికన్నా ఎళ్లి బతుకు. మా కళ్ళ ముంగటైతే ఉండకు. ఎళ్ళిపో ఇంట్లోకెళ్ళని" గెంటేసిన తర్వాత హైదరాబాద్‌కొచ్చాను నేను. నా అబ్బా! 16 ఇయర్స్ అప్పుడొచ్చాను. అంటే జనరల్‌గా 16 ఇయర్స్ అంటే ఇంకేం తెలీదు. అవును. సో, మనకు ఆ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. అవును. సో, అలాంటి టైంలో నువ్వు ఇంకా మాతో ఉండకు వెళ్ళిపో అంటే, సో, నీకు వేరే ప్రపంచం తెలీదు. తెలీదు. ఎక్కడికెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. సో, ఎలా ఇక్కడొచ్చి అప్రోచ్ అయ్యావు? డైరెక్ట్ హైదరాబాదే వచ్చావా అప్పుడు? డైరెక్ట్ హైదరాబాద్‌కే వచ్చాను. హ్మ్. మా ఫ్రెండ్ ఉండేవారు. అంటే మాలాగే హ్మ్. ట్రాన్సే. తన దగ్గర నుండి ఇక్కడ మా హైదరాబాద్‌లో సోనారావుతోటి గురుగారని ఉంటారు. తన హ్మ్. నంబర్ తీసుకొని, అడ్రెస్ తీసుకొని తీసుకొని మా గురుగారి దగ్గరికెళ్ళాను. హ్మ్.
సో స్టార్టింగ్ వెళ్ళగానే ఎక్స్‌ప్లెయిన్ చేసారా వాళ్ళు? ఇలా ఉంటది చెప్పారండి. లైఫ్ ఇది అంటే స్టార్టింగ్ రాగానే జాయిన్ చేసుకోరు. అవును. కొంచెం మీకు చెప్తారు అర్థమయ్యేటట్లు. ఫస్ట్ చాలా చెప్పి చూసారండి. ఇలా హ్మ్. వద్దు, మేమే మారి చాలా కష్టాలు పడుతున్నాము. మేమే అడుక్కుంటున్నాము. ఇప్పుడు చిన్న ఏజ్ నీది. ఇప్పుడు మారి ఏం సాధిస్తావు? కొంచెం ట్రై చేయి మారడానికంటే నేను చెప్పాను మా గురుగారితో. మీరు అలాగే ట్రై చేయకపోయారు. మీరెందుకు మారారు? నన్నెందుకు మారమంటున్నారు? మీలాగే నేను కదా! అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత ఒప్పుకున్నారు. హ్మ్. ఒప్పుకొని ట్రాన్స్ కమ్యూనిటీలోకి అలౌ చేశారు. తర్వాత నాకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు సర్జరీ అవ్వాలంటే కొంచెం మనీ అనేది కావాలి. అవును. ఆ మనీ కోసం ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, ఓపెనింగ్స్‌కి వెళ్ళడం. హ్మ్. ఈ మూడిట్లలో ఏదన్నా ఒకటి చూజ్ చేసుకొని మనం వెళ్ళి మూడిట్లలో నేను బెగ్గింగ్ చూజ్ చేసుకున్నాను. ఒక హ్మ్. 1 ½ ఇయర్ నేను బెగ్గింగ్ చేశాను. బెగ్గింగ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ మా గురుగారికిస్తే తను సర్జరీ చేయించారు. హ్మ్. అంటే జనరల్‌గా సర్జరీ టైంలో చాలా ఖర్చవుతాయని విన్నాం. లక్షల్లో ఖర్చవుతాయని విన్నాం. అవును. సో, లక్షలు పెట్టి అంటే అది చేయించుకోవడం అవసరమా? అంటే చేయించుకోకుండా గూడా మీరు ఇప్పుడు ఇలా ఉండొచ్చు కావాలా? ఇలా ఎలా ఉంటామండి. మా మైండ్‌లో ఒకటే థాట్ ఉండేది. హ్మ్. మేము అమ్మాయిలాగా మారాలి. అమ్మాయిలాగా లైఫ్ లీడ్ చేయాలి. మేము అమ్మాయిలాగే ఉండాలి. మేము హ్మ్. అమ్మాయిలమే అని ఒక మైండ్ మీద ఉన్నప్పుడు మేము సర్జరీ ఖచ్చితంగా అవ్వాలనుకుంటాం కదా! ఓకే. అబ్బాయిలాగా ఉండాలనుకుంటే ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళం. ఎందుకొస్తాం పారిపోయి? హ్మ్. సో, ఖచ్చితంగా అమ్మాయిలా మారాలనుకున్న సర్జరీ జేయాలి. అవును. సో, అంటే ఇప్పుడు అన్ని లక్షలు గదా! సో, ఎంత బెగ్గింగ్ చేసినా మనకి టైం ఎక్కువ టేకింగ్ తీసుకుంటది అవును. కదా! సో, నీకెన్ని సంవత్సరాలు తీసుకుంది అంత నాకు 1 సంపాదించడం? ½ ఇయర్ పట్టిందండి. కొంచెం దాంట్లో సగం అమౌంట్ చేసుకున్నాను 1 హ్మ్. ½ ఇయర్‌లో. తర్వాత మిగతా అమౌంట్ మా గురుగారేసుకొని సర్జరీ చేయించారు. హ్మ్. మళ్ళీ నేను లేచాక ఒక 40 డేస్ తర్వాత మాకు విపరీతమైన పెయిన్స్ ఉంటాయి. బ్లీడింగ్ అవుతూ ఉంటది డైలీ. ఒక చీకటి గదిలో మమ్మల్ని పెడతారు. ఎవరిని రానివ్వరు. మేమెప్పుడు ఎవరిని చూడకూడదు. మేల్ కానీ, ఫీమేల్ కానీ ఎవరిని చూడకూడదు. ఓన్లీ మా ట్రాన్స్‌జెండర్స్‌నే చూడాలి. ఒక 40 డేస్ బాగా పెయిన్స్ ఉంటాయి. 40 డేస్ తర్వాత ఇంక 1 మంత్ కూడా నడవలేము. హ్మ్. కొంచెం వంగి ఇలా నడుస్తాము. స్ట్రెయిట్‌గా నడవలేము. బ్లీడింగ్ అవుతా ఉంటది. చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ లేచి మా ఎంతైతే మనీ మా గురుగారు ఇచ్చారో మళ్ళీ బెగ్గించేసి మళ్ళీ మా గురుగారికిచ్చేసాను. ఓకే. అంటే సగం వాళ్ళిస్తారు. అంటే నాకు అవ్వలేదు అదే కాబట్టి మీకు. ఇచ్చారు. ఓకే. హ్మ్. అయిన వాళ్ళకైతే వాళ్ళు సెట్ ఎవరిది చేసుకుంటారు. వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. అండ్ అంటే ఆ 40 డేస్ నేను ఆల్రెడీ బిఫోర్ గూడా కొంచెం విన్నాను. ఆ 40 డేస్ చాలా కష్టంగా ఉంటది. అవును. అదొక నరకం ఎవరికీ చెప్పుకోలేము అంటారు. హ్మ్. సో, ఆ 40 డేసు అరే! ఎందుకురా మారాం అనే సిట్యుయేషన్ ఏదైనా అనిపించిందా? ఎందుకురా మారామని అనుకోలేదు. హ్మ్. ఏదైనా కష్టపడితే తప్ప ఫలితం దక్కదని అంటారు కదా! హ్మ్. నేను అమ్మాయిలాగా అవ్వాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద డెసిషన్స్ తీసుకొని రీబర్త్ లాగా అవ్వడానికి ఒక అమ్మాయిలాగా చేంజ్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. హ్మ్. మన బాడీలో ఉన్న పార్ట్‌ని తీసేసి అమ్మాయిలాగా అవ్వడానికి చాలా ఖర్చుంటది. చాలా పెయిన్స్ ఉంటాయి. డైలీ బ్లీడింగ్ అవుతూ ఉంటది. ఎంతో నరకం ఉంటది. నైట్ టైమ్స్‌లో నిద్ర పట్టదు. డైలీ 40 డేస్ ఏడుస్తూనే ఉంటాం మేము. హ్మ్. అసలింక చెప్పలేమండి. సో, చాలా అంటే ఆ బాధలు. టైంలో చాలా వీక్ అయిపోతారు కదా! అంటే అవును. హెల్త్ గూడా అంతగా ఉండదు. బట్ ఎవరిని అవును. చూడకూడదంటున్నారు. మరెలా డాక్టర్లు ఎవరైనా ఉంటారా? డాక్టర్స్ ఏముండరండి. మరి మేమెళ్ళాం ఫస్ట్ 40 డేస్. హ్మ్. సర్జరీ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత టాబ్లెట్స్ అవి ఇవి ఇస్తారు కదా! ఇంకా అవిటి మీదనే కంటిన్యూ అవుతూ ఉంటాం తప్ప బయటికెళ్ళం మేము. ఓకే. బయటికెళ్ళాలి ఒకవేళ ఈ డోర్ దాటి బయటికి వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా మేము ఇలా ముసుగు కప్పుకొనెళ్తాం. బయట ఎవరైనా కనిపిస్తారేమో మేము ఎందుకని? చూస్తాం. అంటే అవి దానికి ఆచారం అడిగారా? ఆచారాలండి. ఆచారాల్ని అడగలేదు. హ్మ్. ఎందుకంటే కొంతమంది చెప్పేవారు ఇప్పుడు మనము ఈ 40 డేస్‌లో ఎవరిని చూస్తే మన ఫ్యూచర్స్ కానీ, మన రూపం కానీ అలాగే మారిపోయిద్ది అని ఒక ఆచారాలుండేవంట. హ్మ్. ఎప్పుడో 1000 ఇయర్స్ బ్యాక్ నుండి అదే ఆచారాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఓకే. సో, అంటే అలా ఉంటే మంచిదే గదా! కొంచెం బ్యూటిఫుల్‌గా ఉండే వాళ్ళని చూస్తే అలా బ్యూటిఫుల్‌గా అవుతారు కదా! సో, ఏమో మీకు చెప్పలేం కావాల్సింది అందమే కదండీ! కదా! అది ఆచారాలు కదా! ఇంక దాన్ని తప్పు పట్టడం చేయలేం కాబట్టి, ఇంక హ్మ్. వాళ్ళు హ్మ్. చెప్పినట్టు మా గురువులు చెప్పినట్టు చేసేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీలు ఉంటాయి చాలా వరకు. సో, ట్రాన్స్ కమ్యూనిటీలో ఉండడం వల్ల ఏంటి మీకు ప్లస్సు? ఎందుకంటే చాలామంది ఇండివిడ్యువల్‌గా ఉంటున్నాం. మాకు ట్రాన్స్ కమ్యూనిటీ సంబంధం లేదు అంటారు. అవును. కొంతమందేమో వాళ్ళు అలా బయటికెళ్ళిపోతారు. వాళ్ళకి మాకు సంబంధం లేదు. సో, ఏంటి దానివల్ల ఏం యూజు? అసలు ఏంటి? ప్లస్, మైనస్ అంటే ట్రాన్స్ కమ్యూనిటీలో ఫస్ట్ హ్మ్. ఫ్యామిలీని వదిలేసి వచ్చిన దగ్గర నుండి మాకు ఎలాంటి ప్రేమ కానీ, ఏ ఆప్యాయత కానీ, ఒక మనిషి తోడు కానీ ఏముండదు.
ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాతే ఒక 10 మంది మా ఫ్యామిలీ లాగా క్రియేట్ చేసుకొని మాకు మేము ఒక మమ్మీ అని, ఒక గురువు అని, ఒక కూతురని, ఒక కోడలని మాకు మేము ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకొని ఒకరికొకరు తోడులాగా ఉంటాము. ఇప్పుడు మాకేదైనా ఇష్యూ అయినా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఫ్యామిలీ నుండి కానీ, సొసైటీ నుండి కానీ, వచ్చిన ఒక 10 మంది ట్రాన్స్‌జెండర్ మాకు తోడుగా వచ్చి నిలబడతారు. స్టాండ్ తీసుకుంటారు. మా కోసం వచ్చి మాట్లాడతారు. అది ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్ అంటూ ఏముండదండి ట్రాన్స్ కమ్యూనిటీలో. ఓకే. ఈ సొసైటీతో ట్రాన్స్ కమ్యూనిటీ లో ఉంటే ఒక చీదరింపులు, ఒక చీప్‌గా చూడడం మైనస్ ఈ సొసైటీతో తప్ప ట్రాన్స్ కమ్యూనిటీలో మైనస్ అంటే ఏముండదు. అండ్ అంటే జాబ్ ఆపర్చునిటీ విషయాల్లో ఎక్కడికైనా జాబ్‌కెళ్ళేటప్పుడు గూడా సో, ఫస్ట్‌లో వెళ్తే నీకెవరొస్తారు తేడా అనే కొన్ని మాటలు వింటాను. హ్మ్. సో, అంటే ఇప్పుడు మీరు కొంచెం అమ్మాయిలా అయ్యాక కొంచెం చూడడానికి లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. సో, ఇలా ఉండేటప్పుడు ఎళ్తే సో, ఈ డిఫరెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ జాబ్ ఆపర్చునిటీ దగ్గర గాని ఇంకోటి? ఫస్ట్ నేనైతే నా నైన్త్ అయిపోయిన తర్వాత 10థ్ ఆపేసి నేను ట్రాన్స్‌లోకొచ్చేసాను. నేను జాబ్ ఆఫర్స్‌కి ఇంతవరకైతే వెళ్ళలేదు. కొంతమంది వెళ్ళిన మా ఫ్రెండ్స్ చెప్పేవారు. వాళ్ళు జాబ్ చేస్తూ ఇలా ట్రాన్స్‌గా మారాలనుకుంటున్నాను వాళ్ళ సర్స్ ఉంటారు కదా! ఎండీస్ వాళ్ళకి చెప్తే, లేదు లేదు నువ్వు ఇలా ప్యాంట్ షర్ట్ ఏసుకొని ఉంటేనే జాబ్‌కి రా, చేసుకో నీ లైఫ్ నువ్వు ఉండు. నువ్వు ఇలా మారిన తర్వాత జాబ్‌కి రావాలంటే కుదరదు. జాబ్‌లోకెళ్ళి నేను తీసేస్తాను. ఏ జాబ్ మేము ఇయ్యము. చేయకూడదు అని చెప్పేవాళ్ళంట. హ్మ్. హ్మ్. సో, చాలా వరకు అవి జాబ్‌లో గూడా ఫేస్ చేస్తారైతే. జాబ్స్‌లలో కూడా ఫేస్ చేస్తారు చాలా. ఓకే. జాబ్స్ చేస్తూ మారిన తర్వాత మళ్ళీ జాబ్‌కి వెళ్తే తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో. హ్మ్. సో, మీ లైఫ్‌లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఎవరున్నారు? బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మా మమ్మీ గారు. హ్మ్. మా మమ్మీ అంటే ఇంట్లో గూడా ఎళ్ళగొట్టిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. మా డ్యాడీ చనిపోయారు. ఒక 3 ఇయర్స్ అవుతుంది ఎక్స్‌పైర్ అయిపోయి. ఇంకా మమ్మీ ఒక్కతే నేను సింగిల్ చైల్డ్ కాబట్టి, మమ్మీ యాక్సెప్ట్ చేసి నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. ఒక 4, 5 ఇయర్స్ నుండి చాలా హ్మ్. సపోర్ట్ ఇస్తుంది. ఏదన్నా చెయ్యి, ఎలాగైనా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను చూసుకో అని ఒక సపోర్ట్ మమ్మీ నుండి చాలా ఉంది. ఏదైనా చెప్పుకోవడానికైనా, లేకపోతే మమ్మీ నాకేదన్నా మంచి విషయాలు చెప్పాలన్నా, ఇలా కాదు, ఇలా చెయ్యి అని ఒక సపోర్ట్ ఇవ్వడం కానీ, హ్మ్. మమ్మీ నాకు చాలా సపోర్ట్. తర్వాత ట్రాన్స్ కమ్యూనిటీలో అంటే మా గురువుగారు హ్మ్. సోనరాథుడు గారు ట్రాన్స్‌గా మారినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ మమ్మీ గారికి చెప్పారా? ఇలా మూవీ వస్తుంది దానికి నన్ను చెప్పాను. అన్నారని. సో, ఎలా ఆవిడ ఫీలింగ్ ఏమన్నారు? ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్. హ్మ్. మమ్మీ ఫస్ట్ కొంతమంది మా ట్రాన్స్‌జెండర్స్‌లలో మూవీస్‌లలో చేసిన వాళ్ళున్నారు. హ్మ్. చిన్న చిన్న క్యారెక్టర్స్. ఓకే. అలా అనుకుంది మా మమ్మీ. తర్వాత లేదు మమ్మీ ఇది మా లైఫ్ గురించి. నేనే మెయిన్ లీడ్. నేనే హీరోయిన్‌గా చేస్తున్నా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయింది. హ్మ్. సో, ట్రైలర్ ఆ గ్లిమ్స్‌లో గూడా అంటే నువ్వు చెప్తున్న వర్డ్స్ చాలా, చాలా బ్యూటిఫుల్‌గా అనిపించాయి. అంటే అది సినిమా అని అనకూడదు. ఎందుకంటే మీ రియల్ లైఫే అవును. గాబట్టి, మీ రియల్ ఇన్సిడెంట్‌లు తీస్తున్నారు కాబట్టి సో, రియల్ లైఫే అనొచ్చది. అవును. కానీ అంటే ఇప్పుడు సినిమా తీస్తున్నప్పుడు ఎంత రియల్ లైఫ్ అయినా సినిమాటిక్‌గా కొన్ని చేస్తుంటారు. సో, నువ్వు ఎక్కడ కనెక్ట్ అయ్యావు? అంటే ఏదైనా సీన్‌కి బాగా కనెక్ట్ అయ్యావా? సీన్‌కి బాగా అంటే ఒకటి సీన్ ఉంటది. మా మూవీలో నా ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆనంద్ చక్రపాణి గారితో ఒక సీన్ ఉంటది కోర్ట్‌లో. హ్మ్. ఇన్ని రోజులు నా కూతుర్ని నేను దూరం పెట్టుకొని నేను చాలా బాధపడ్డాను. తనని చాలా బాధ పెట్టాను అని ఒక తండ్రి వచ్చి ఒక కోర్ట్‌లో నా గురించి స్టాండ్ తీసుకొని, నా గురించి మాట్లాడడము. లేపోతే నా కూతురు అలా కాదు. తను చాలా మంచిది. ఇలా ఎందుకు చేశారు? మా కూతురికి ఒక న్యాయం అనేది జరగాలని వచ్చి స్టాండ్ తీసుకొని, కూతురు పక్కనే ఒక తండ్రి నిల్చొని హ్మ్. మాట్లాడడం కానీ మీడియా ముందు, ఆ సీన్‌కి నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో ఎందుకంటే మా డ్యాడీ కూడా ఉంటే హ్మ్. ఆహ్, నా నా గురించి వచ్చి ఇలాంటి సిట్యుయేషన్ నా రియల్ లైఫ్‌లో ఫేస్ చేస్తే మా డ్యాడీ కూడా ఉంటే వచ్చి నా గురించి మాట్లాడేవాడేమో. స్టాండ్ తీసుకునేవారేమో అని చిన్నగా బాగా కనెక్ట్ అయ్యాను. ఇంక డాడీ గారు ఉండేటప్పుడే అమ్మ యాక్సెప్ట్ చేసారా? లేదు. డ్యాడీ చనిపోయాక యాక్సెప్ట్ చనిపోయాక. చేశా. సో, కానీ బాధనిపిస్తది గదా! డాడీ గారు ఉండి కొంచెం యాక్సెప్ట్ చేస్తే నేను ఆ! మంచిగా చూసుకుందును అని. సో, సాడ్. ఓకే. అండ్ అంటే ఎక్కువగా రిలేషన్‌షిప్స్ సో, జనరల్‌గా ఇదెందుకు టాపిక్ తీసుకొస్తున్నంటే, ఇప్పుడున్న సొసైటీలో నేను చాలా వరకు చూస్తున్నా. సో, లవ్ అంటూ వస్తున్నారు. అవును. సో, పెళ్లి చేసుకుంటున్నారు, ట్రావెల్ అవుతున్నారు, మళ్ళీ కొన్ని రోజులకి వదిలేసి ఎళ్ళిపోతున్నారు. సో, అంటే లేనిపోని ఆశలు
క్రియేట్ చేసి సో మీరు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సో ఉంటూ అండ్ దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. చాలా వరకు ఇప్పుడు సొసైటీలో జరుగుతుంది. సో అలాంటి రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ నీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నాయి? నాకైతే పర్సనల్‌గా రిలేషన్ ఏం లేదండి. నేను సింగిల్‌గా ఉంటున్నాను. కొంతమంది మా ట్రాన్స్‌జెండర్స్ లైఫ్స్ గురించి చెప్పినప్పుడు అసలు ఎందుకు ఇలా చేస్తారు? ఇలాంటి సిట్యుయేషన్స్ ఎందుకు రప్పిస్తారు? స్టార్టింగ్‌లో ఒక అబ్బాయి వస్తాడు. వచ్చి నువ్వంటే నాకిష్టము. నిన్ను ప్రేమిస్తున్నాను. నీతో లైఫ్ లాంగ్ ఉంటాను. మా మమ్మీ డ్యాడీని ఒప్పించుకుంటాను. నీతోటే కలిసి ఉంటాను. వేరే అమ్మాయిని ఏం పెళ్లి చేసుకోను అని చెప్పి కొన్ని రోజులు ట్రావెల్ చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బు కని, వాళ్ళ దగ్గర నుండి సుఖాన్ని పొంది, తర్వాత కొన్ని రోజులకు మా ఇంట్లో వాళ్ళ దగ్గర తెలిసిపోయింది. నువ్వు నాకొద్దు. మా మమ్మీ వాళ్ళు నన్ను చనిపోతా అంటున్నారు. నీతో ఉంటే. అని ఇలాంటి మాటలు చెప్పి తర్వాత తనను వదిలేస్తే తన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాకెలాంటి ప్రేమ కానీ, ఆప్యాయత కానీ దొరకదు. ఫ్యామిలీ నుండి గెంటేసిన తర్వాత మాకెలాంటిదేముండదు. సొసైటీ నుండి ఏముండదు. మాకు మేమే ట్రాన్స్‌జెండర్స్‌లలో కొంచెం ప్రేమ కానీ, ఏదో ఫ్యామిలీ లాగా బాండ్ అయి ఉంటాం కానీ, బయట నుండి ఒక అబ్బాయి వచ్చి నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి, నాతో లైఫ్ లాంగ్ ఉంటా అని కొన్ని ఆశలు రేపితే, మేము చాలా ఓవర్‌గా రియాక్ట్ అయిపోతాం. అవును. చాలా అతనెంత ఎమోషనల్ అయిపోతుంది. ఎమోషనల్ అయిపోతాం. అతనెంత ప్రేమిస్తున్నారో తనకి డబుల్ ప్రేమిస్తాం మేము. ఏదైనా ఇవ్వడం కానీ, ఎంత డబ్బైనా పెట్టడం కానీ, ఆహ్, ఇంకా చాలా చేస్తారండి ట్రాన్స్‌జెండర్స్. కొంతమందయితే బైక్ కొనిచ్చిన వాళ్ళున్నారు. ఈ బెగ్గింగ్ చేసిన డబ్బుతోనే వాళ్ళకి బైక్ కొనిచ్చిన వాళ్ళున్నారు. కారు కొనిచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళకి ఇల్లులు కట్టించిన వాళ్ళున్నారు వాళ్ళ ఫ్యామిలీలకి. అయినా ఎంత చేసినా, ఎంత ప్రేమ చూపించినా లాస్ట్‌కి వదిలేసి ఎళ్ళిపోతున్నారు. అలా వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇన్ని రోజులు చూయించిన ప్రేమ ఒకటేసారి దూరం అయిపోతే చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోతాము. కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళున్నారు. చాలా మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. ఆళ్ళ ప్రేమ పేరుతో చెప్పి వదిలేసి ఎళ్ళిపోయాక చనిపోయిన వాళ్ళు. అవును. కోపం రాదా ఆ టైంలో? అంటే కోపం ఎక్కువొస్తదా? లేకపోతే కోపం కన్నా ఎక్కువ బాధొస్తదా ఇలాంటోడిని నమ్మానా అని? కోపం కంటే ఎక్కువ బాధొచ్చిద్దండి. హ్మ్. ఎందుకంటే మేము చాలా ప్రేమిస్తాము. హ్మ్. ఆహ్, ఏమంటామంటే నాకంటే ఎక్కువ అతనే మాకు ముఖ్యము. నా ప్రాణం కంటే ఆయన ప్రాణమే నాకు ముఖ్యం అన్నట్టు. అంత ఎక్కువగా మేము ప్రేమ చేస్తాం కాబట్టి కోపం వస్తది. కోపం కంటే ఎక్కువ బాధుంటది. హ్మ్. అంటే ఎళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ఆ టైంలో బాధనిపిస్తది. ఇంకా ఆయన మర్చిపోవడం కోసం చాలా ట్రై ఆ! జేస్తారు. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తారు కదా! అవును. అలా వచ్చిన వాళ్ళు గూడా కొంతమందున్నారు. బట్ అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా మీరు మళ్ళీ? కొంతమంది బుద్ధి లేని ట్రాన్స్‌జెండర్స్ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు కానీ, చాలా వరకైతే యాక్సెప్ట్ చేయరండి. హ్మ్. ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఏం జరిగిద్దో మనకు తెలుసు. హ్మ్. మళ్ళీ అతనికి మనీ కావాల్సి లేకనో, హ్మ్. లేకపోతే సుఖం లేకనో, ఏదన్నా ప్రాబ్లమ్ అయ్యో మన దగ్గరకొచ్చాడని మనం ఆలోచించుకోవాలి తప్ప, లేదు లేదు మనల్ని మోసం చేశాడు కదా! తనకు అర్థమయ్యి మళ్ళీ మనల్ని ప్రేమించి మనతో లైఫ్ లాంగ్ ఉండడానికి వచ్చాడని మాత్రం అనుకోవద్దు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యో డబ్బు కోసమే మన దగ్గరకొస్తారు తప్ప నిజంగా మళ్ళీ ప్రేమ చూపెట్టడానికి అర్థం చేసుకొనైతే ఎవరు రారు. హ్మ్. సో, ప్రెజెంట్ ఉన్న అంటే సిట్యుయేషన్స్ ఆల్రెడీ మనం జూస్తున్నాం. సో, కొంతమంది పెళ్లి అనేసరికి టెంప్ట్ అవుతున్నారు. అవును. సో, చాలా వరకు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిగా మారిపోయాను. సో, అమ్మాయిలాగే ఉన్నాను. హ్మ్. సో, అమ్మాయికి కావాల్సిందేంటి పెళ్లి అనే ఒక ఇది చాలా బావుంటది ఆ! అని అనుకుని ఆ ఊహల ప్రపంచంలో ఉంటారు. సో, పెళ్లి అనేసరికి ప్రతి ఒక్కరు గూడా ఆ విషయంలో కొంచెం తగ్గి సరే ఇంక పెళ్లి చేసుకుందాం అనే వరకు వస్తుంది. అవును. చేసుకున్న తర్వాత గూడా విడిపోతున్నారండి. హ్మ్. సో, ఆ టైంలో ఏమైనా ఆలోచించరా మరి? అంటే ఎందుకు వీడు పెళ్ళంటున్నారు? మనం సొసైటీలో ఇప్పుడు వద్దన్నా ప్రతి ఒక్కరికి ఇన్‌స్టా ఉంటుంది. అవును. వాళ్ళు కొంచెం ఎంతో కొంత ఫేమ్ అయ్యి ఉంటున్నారు. సో, ఆ టైంలో ఎలా ఉంటుంది? ఇంకా వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకు తెలీదండి. కొంతమంది చెప్పేదేందంటే, ఒక పెళ్లి అంటే మనకు కూడా ఒక కొత్త లైఫ్ కదా! మనల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మన బెగ్గింగ్‌కెళ్ళడం అవసరం లేదు. హ్మ్. అతనే మనల్ని ఒక అమ్మాయి ఎలా ఇంట్లో ఉంటదో హౌస్ వైఫ్ లాగా మనం హ్మ్. కూడా అలా ఉండొచ్చు కదా! హ్మ్. ఒక పాపనో, బాబునో అడాప్ట్ చేసుకొని మనం కూడా ఒక ఫ్యామిలీ లాగా లీడ్ చేయొచ్చు కదా! అనే ఒక పిచ్చి అపోహలో ట్రాన్స్‌జెండర్స్ పడిపోయి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకొని లాస్ట్‌కి ఇంకా వాళ్ళు వదిలేసి ఎళ్ళిపోయాక ఇలాంటి సూసైడ్స్ చేసుకుంటారు. హ్మ్. తప్ప ఏ అబ్బాయి కానీ ఇంతవరకే కోటిలో లేదా ఓ లక్షలలో ఒకరుంటారు తప్ప, హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కరు మనతో వచ్చి అలాగే ఉంటారనైతే ఎవరు ఉండరు. ఓకే. సో, మీకు ఇంతకుముందు ఎవరు లేరా లవర్? నాకింతకుముందు కూడా ఎవరు లేరండి. హ్మ్. నేను స్టార్టింగ్ నుండి సింగిల్‌గానే ఉన్నా. ఓకే. సింగిల్‌గానే ఉంటారా? సింగిల్‌గానే ఉంటాను. సో, సింగిల్ ఈజ్ ఆల్‌వేస్ కింగ్ అంటారా? సో, బెటర్. ఎవరు రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఎవరు అవును. రూల్స్ ఉండవనమాట.
సో జనరల్‌గా అంటే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ అంటే అది ఆహ్, ఒక మంచి ఎమోషన్ బాండ్ అండి. కానీ ఆ ప్రేమ మాకు కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఇప్పుడు ఒక హ్మ్. అబ్బాయిలకి, అమ్మాయిలకి ప్రేమ అంటే ఓకే. వాళ్ళు లీగల్‌గా మ్యారేజెస్ చేసుకుంటారు, కలిసుంటారు. విడిపోయేటప్పుడు ఇంకా చాలా ఉంటాయి వాళ్ళకి లైఫ్‌లో రైట్స్ కానీ, లీగల్ రైట్స్ కానీ. కానీ హ్మ్. మాకంటూ ఏముండవు. మేము ప్రేమిస్తే మమ్మల్ని మేమే డ్యామేజ్ చేసుకొని, మా లైఫ్‌ని మేమే నాశనం చేసుకున్నట్టు అని హ్మ్. మేము అనుకుంటాం. సో నీ లైఫ్‌లో డిప్రెషన్ అండ్ లోన్‌లీనెస్ ఫేస్ చేసిన ఆ ఫేస్ టైమ్ ఎప్పుడు? అదే అండి ఫస్ట్ నేను చేంజ్ అవ్వడానికి ముందు హ్మ్. అదొకటి. అదొక సిట్యుయేషన్. నేను చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యాను. ఇంకోటి ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత కూడా ఆ 40 డేస్ ఏదో హ్మ్. ఉండే నరకం కానీ, అప్పుడు కూడా నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. హ్మ్. సో, దాని నుండి ఎలా ఓవర్‌కమ్ చేసినారు? అంటే ఇప్పుడు ఒక మీకెలా అంటే ఎలాంటి హోప్ ఉండదు. ఆ! హోప్‌లెస్ లైఫ్ అయిపోద్ది ఆ టైంలో. హ్మ్. సో, ఏ హోప్‌తో ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు కొంతమంది ఉంటే పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీ ఉండాలి ఇలా ఎళ్తారు. కొంతమంది జాబ్ చేసుకోవాలి, సంపాదించాలి, లైఫ్‌ని బాగా లీడ్ చేసుకోవాలని. ఆ! మీరు ఏ హోప్‌తోని ముందుకి ఎళ్తారనమాట అక్కడ? ఫస్ట్ ట్రాన్స్‌జెండర్స్ మారడానికి హ్మ్. బయటకొచ్చిన తర్వాత డిప్రెషన్ నుండి ఎలా బయటకొస్తామంటే, మా ట్రాన్స్ కమ్యూనిటీ మాకు దగ్గరయిద్ది. హ్మ్. ఒక 10, 20 మంది మేము ఒక ఫ్యామిలీలాగా క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ డిప్రెషన్‌లో ఉండి మేము నార్మల్‌గా బయటకొచ్చేస్తాము. హ్మ్. ఒక మమ్మీ ఉంటది మాకు, ఒక గురువుగారు ఉంటారు, ఒక చేల ఉంటది, ఒకటి కూతురుంటారు. హ్మ్. అలా మాకు మేము ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకొని, ఆ డిప్రెషన్ వదిలేసి, మాకు మేము హ్యాపీగా లీడ్ చేస్తామనుకుంటాం. హ్మ్. సో, అందుకని కంప్లీట్‌గా తెలుసు. అండ్ చేంజ్ అయిన తర్వాత ఎప్పుడైనా నీకు అనిపించిందా? అరే! ఏంటి లైఫు చేంజ్ అయిన తర్వాత కూడా కొంతమందితో మాటలు కాయాల్సొస్తుంది. అంటే అవును. చేంజ్ అవ్వకముందు మన పేరెంట్స్ లేకపోతే రిలేటివ్స్ వీళ్ళ వల్ల కొన్ని మాటలొస్తాయి. హ్మ్. చేంజ్ అయిన తర్వాత ఎలా అంటే మొత్తం ఎవరైనా ఒక్క ట్రాన్స్‌జెండర్ ఎక్కడైనా ఏదైనా చేశారనుకో, ఆ! మొత్తం మొత్తం ట్రాన్స్ ట్రాన్స్‌జెండర్. కమ్యూనిటీ మొత్తాన్ని కలిపి ఒక పాయింట్ చేస్తారు. మొన్న ఆ! ఆవిడ బట్టలిప్పి అలా చేసిందిరా! ఈళ్ళందరూ ఇంతే అంటారు. సో, అవి మీ వరకొచ్చేటప్పుడు ఎలా చూస్తారు దాన్ని? ఫస్ట్ ఏంటంటే అండి, హైదరాబాద్‌లో ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువైపోయారు. ఇది మెయిను. ఆహ్, ఎందుకంటే వాళ్ళు అసలు ట్రాన్స్‌జెండర్సే కాదు. వాళ్ళని మేము బైరూపోలని అంటాము. వాళ్ళెక్కడో 20, 30 కిలోమీటర్స్ ఏదో ఊర్ల నుండి హైదరాబాద్‌కొచ్చేసి, హ్మ్. అప్పటిదప్పుడు ప్యాంట్ షర్ట్ తీసేసి, ఒక చీర కట్టుకొని, ఏషమేసుకొని, సిగ్నల్స్ దగ్గర కానీ, ఓపెనింగ్స్ దగ్గరకి కానీ వెళ్ళి, బెగ్గించి అది అడుక్కొని, వాళ్ళని తిట్టి, డబ్బులియ్యకపోతే వాళ్ళని రుబాబ్ కొట్టడం కూడా చేస్తున్నారా? జరిగిద్ది. యెస్. రుబాబులు చేస్తారు. హ్మ్. ఎంతో కొంత డబ్బులు తీసుకొనైనా వెళ్తారు. కానీ రూపాయి తీసుకోకుండా అయితే రారు. తర్వాత ఈ విషయాలు మా కమ్యూనిటీకి చాలా ఆహ్, ఆహ్, దగ్గరికి రావడం జరిగింది ఆ సిట్యుయేషన్స్. తర్వాత మేము యాక్షన్ తీసుకోవాలనుకుంటాం. హ్మ్. యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళని ఎక్కడ వెళ్లి ఎతకాలో కూడా తెలీదు మాకు. హ్మ్. ఒకవేళ వాళ్ళు కనిపించినా వాళ్ళు అప్పటిదప్పుడు శారీ మార్చేస్తారు. మళ్ళీ ప్యాంట్ షర్ట్ ఏసుకుంటారు. ఎక్కడో వాళ్ళ ఊర్లోకెళ్ళిపోతారు. హ్మ్. అందువల్ల మేము వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాం. వాళ్ళ వల్ల మా కమ్యూనిటీకి చాలా చెడ్డ పేరొస్తుంది. హ్మ్. ఇంకోటి మా రియల్ ట్రాన్స్‌జెండర్స్‌లలో కూడా కొంతమంది చెడ్డవాళ్ళున్నారు. అందరూ మంచివాళ్ళని నేను చెప్పను. హ్మ్. వాళ్ళు కూడా ఎక్కువ మనీ మీద మైండ్ పెట్టుకొని ఓన్లీ మనీయే కావాలి మనకని చెప్పి ఓపెనింగ్స్ దగ్గరికెళ్ళి, గృహప్రవేశాల దగ్గరికెళ్ళి బట్టలిప్పేయడము, అల్లరల్లరి చేయడము. మా దాంట్లో కూడా కొంతమందున్నారు. కానీ అలా చేసిన వాళ్ళనే మీదనే యాక్షన్ తీసుకొని, వాళ్ళనే ఏమైతే తప్పు చేస్తారో వాళ్ళ మీదనే లీగల్ యాక్షన్ ఏం తీసుకున్నా మాకు పర్లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళు శిక్షించబడతారు. కానీ ఆ ఒక్కరి కోసం ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తాన్ని తప్పనుకోవడం కరెక్ట్ కాదను. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా ఒక చేంజ్ పాయింట్ అంటూ ఉంటది. యాహ్! సో, మీ లైఫ్‌లో అలా చేంజ్ అయిన పాయింట్ ఏంటి? లైఫ్ చేంజ్ అంటే నాకు ఈ మూవీ అని నేను అనుకుంటాను. ఓకే. ఎందుకంటే ఒక 1 ఇయర్ బ్యాక్ నేను బెగ్గింగ్ చేసేదాన్ని. బెగ్గింగ్ నుండి ఒక ట్రాన్స్ హీరోయిన్‌గా మారడం అంటే ఒక చాలా చేంజింగ్ అండ్ లైఫ్ చేంజింగ్ పాయింట్ అని నేను అనుకుంటాను. హ్మ్. సో, మీ చేతికి ఒక పవరొచ్చి ఒకరోజు సో, ఈ సొసైటీని చేంజ్ చేసే పవరొస్తే సో, ఫస్ట్ మీరు ఏం చేంజ్ చేస్తారు? ఫస్ట్ సొసైటీ మమ్మల్ని చూసే చూపులు సొసైటీ పబ్లిక్‌లో మా మీద ఉండే అపోహలు కానీ, వాళ్ళ మైండ్‌లో ఉండే ఒక చ్ ఏదైనా ట్రాన్స్‌జెండర్స్ మీద ఒక చెడు అపోహలే ఉంటాయి. ఉంటాయి. అవును. అవన్నీ మార్చేసి ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా ఈక్వల్‌గా జాబ్స్ చేసుకొని, ఈక్వల్‌గా ఇప్పుడు అబ్బాయిలు ఎలాగో ట్రాన్స్‌జెండర్స్ కూడా అలాగే ఒక ఈక్వల్‌గా అంటే ట్రాన్స్‌జెండర్సా అని కాకుండా హ్మ్. నార్మల్‌గా ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి అంటే నార్మల్‌గా ఎలా చూస్తున్నామో మనం అలాగే ట్రాన్స్‌జెండర్స్‌ని కూడా చూసేలాగా చేస్తాను. హ్మ్. అండ్ నువ్వైతే బిగ్ షాట్ ఒకటే చేస్తావు. అవును.
సో సెక్స్ వర్క్కి వెళ్ళరు. ప్రాస్టిట్యూషన్‌కి సో వెళ్ళారు. చాలా మంది అంటే ఇలా చెప్తారు కానీ దానికి వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారని విన్నాం. ఆ! సో అంటే ఇప్పుడు చాలామంది ఆపరేషన్ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే. సో దానివల్ల మనీ ఎక్కువ వస్తది. లగ్జరీ లైఫ్ వస్తదని విన్నాను. హ్మ్. సో అది ఎంతవరకు కరెక్ట్? ఇదైతే కరెక్టే అండి. బెగ్గింగ్ చేస్తే తక్కువ అమౌంట్ వస్తది. ప్రాస్టిట్యూషన్‌కెళ్తే ఎక్కువ అమౌంట్ వస్తది అనడం కరెక్టే. కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ వాళ్ళకు అవసరాలు బట్టి, లేకపోతే వాళ్ళకి ఎక్కువ డబ్బు కావాలనుకోనో, బెగ్గింగ్ చూస్ చేసుకోకుండా ప్రాస్టిట్యూషన్‌కెళ్తారు హ్మ్. చాలామంది. హ్మ్. కానీ ఆ ప్రాస్టిట్యూషన్‌లో కూడా లగ్జరీ లైఫ్ అనేది ఏముండదండి. హ్మ్. ఇప్పుడు ఒక రోడ్డు మీదకెళ్ళి నిల్చున్నప్పుడు ఒక అబ్బాయి వస్తారు. వచ్చి ఇంతని మాట్లాడతారు. ఇంతసేపు ఉండాలని రూమ్‌కి తీసుకెళ్తారు. రూమ్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఒక్కరని చెప్పిన వాళ్ళు అక్కడ ముగ్గురు, నలుగురుంటారు. హ్మ్. ముగ్గురు, నలుగురు ఉన్న తర్వాత ఏం చేయాలో అర్థం కాక ట్రాన్స్‌జెండర్ లోపలికి గుంజేసి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేయడము. కొంతమంది ట్రాన్స్‌జెండర్స్‌ని చూసాను నేను. సిగరెట్స్‌తో కాల్చారు వాళ్ళని. బీర్ బాటిల్స్ పలగొట్టి ఎక్కడ ఆ! పడితే అక్కడ కోసేశారు. అది లగ్జరీ లైఫ్ ఎందుకయిద్దండి? ఇప్పుడు ఒక రూపాయి కోసం మేము రోడ్డు మీదకెక్కి మా ఒళ్ళుని మేము అమ్ముకుంటున్నాము అని చెప్పినప్పుడు, అది కూడా తప్పే అని కొంతమంది సైకోలుంటారు. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళి ఇలా సిగరెట్స్‌తో కాల్చి, బీర్ బాటిల్స్‌తో పలగొట్టి కోసేయడము. చాలా జరిగాయి ఇలాంటి ప్రాస్టిట్యూషన్‌లో చేసే ట్రాన్స్‌జెండర్స్‌కి. హ్మ్. సో ఇలాంటివన్నీ చెప్తారా మీ కమ్యూనిటీలో? మాకు మేము చెప్పుకుంటామండి. హ్మ్. ఎందుకంటే మేము బయటికెళ్తే మాకు న్యాయం అనేది జరగదు. హ్మ్. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్ జరిగినప్పుడు మేము పోలీస్ స్టేషన్‌కెళ్తాం న్యాయం అవును. జరిగిద్దేమో అనుకోని. హ్మ్. పోలీస్ సార్ వాళ్ళంటారు, "అవునా మీకు రేప్ జరిగిద్దా? మిమ్మల్ని ఎలా చేస్తారు రేపు? అమ్మాయిలకున్నట్టే మీకుంటాదా?" అని మమ్మల్నే రివర్స్ క్వెషన్స్ ఏస్తారు. మమ్మల్ని ఇంకా బాధ పెడతారు. ఇప్పుడున్న బాధే ఎక్కువ అనుకుంటే వాళ్ళు అనే మాటలకి ఇంకా మాకు ఇంకెక్కడ న్యాయం జరగదనుకోని మేము మళ్ళీ రివర్స్ ఎళ్ళిపోతాం. హ్మ్. సో ఇలాంటి పాయింట్స్ మీ మూవీలో యాడున్నాయా? చాలా ఉన్నాయండి. మెయిన్ పాయింట్ మూవీలో ఇదే ఉంటది. ఓకే. ఒక ట్రాన్స్‌జెండర్‌కి రేప్ జరిగితే ఎలా ఉంటది? పోలీస్ హ్మ్. వాళ్ళ నుండి ఎలాంటి ఆహ్, ఏమంటారు? సపోర్టా? సపోర్ట్ అనేది హ్మ్. వస్తది. లేకపోతే గవర్నమెంట్‌లో ఎలాంటి లీగల్ రైట్స్ ఉన్నాయి మాకు అనేది మూవీ డిపెండ్ అయి ఉంటది. హ్మ్. ఇంకోటి ట్రాన్స్‌జెండర్ మీద రేప్ చేసిన ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతనికి శిక్ష కేవలం 6 మంత్స్ లేదా 1 ఇయర్ లేదా 2 ఇయర్స్. 2 హ్మ్. ఇయర్స్ వరకే లాస్ట్. అంత తక్కువ చేసి ట్రాన్స్‌జెండర్స్‌ని ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు ఒకవేళ నార్మల్‌గా అమ్మాయికి రేప్ జరిగిందనుకో, హ్మ్. హ్మ్. తనకి 10 ఇయర్స్ లేకపోతే 14 ఇయర్స్ లేకపోతే ఎన్‌కౌంటర్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవును. ఒకవేళ అవును. అమ్మాయిని రేప్ చేస్తే. అవును. ఎందుకు ట్రాన్స్‌జెండర్‌ని రేప్ చేస్తే కేవలం 2 ఇయర్స్ వరకే శిక్ష? అదేమన్నా పిక్ పాకెట్ చేసారా? లేకపోతే ఏదైనా చిన్న దొంగతనం చేసారా? అమ్మాయిలతో పాటు మాకు కూడా ఈక్వల్‌గా రైట్స్ ఉండాలి కదా! లీగల్ రైట్స్ హ్మ్. అని హ్మ్. మెయిన్ పాయింట్ ఈ మూవీ మీద జరిగింది. సో డైరెక్టర్ గారేంటంటే ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ, సెక్షన్స్ అన్నీ ఆహ్, తెలుసుకొని మీతో ట్రావెల్ అవును. అయ్యారా? అవును. సో ఆయన చూసుకుంటే డైరెక్టర్ గారు బిఫోర్ చాలా పెద్ద సినిమాలు చేశారు. అవును. సో ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు చేసినా కొంచెం ఎక్స్‌పెరిమెంట్‌లని చేస్తుంటారు. అవును. సో ఈ టైము ఇలాంటి మూవీ రావడం కరెక్ట్ అని అనుకోని వచ్చారనమాట. ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? సార్ ఫస్ట్ నుండే మాకు కలిసినప్పటి నుండే చాలా కామ్‌గా, చాలా కూల్‌గా ఉండేవారు. హ్మ్. అసలు ఏదో ప్రౌడ్‌గా నేను పెద్ద ఒక డైరెక్టర్‌ని అని అలా గర్వంగా కాకుండా చాలా కామ్‌గా, కూల్‌గా మాతో వచ్చి ట్రావెల్ చేయడము, మాతో కలిసి కూర్చోవడము, మాతో కలిసి తినడము, మాతో హ్మ్. కలిసి మాట్లాడుకోవడము, డిస్కస్ చేయడము. చాలా ఫ్రెండ్లీ బాండ్ ఎక్కువ పెరిగింది సార్ మీద. తర్వాత సెట్స్‌లో కూడా సార్ ఏదన్నా సీన్ జరిగేటప్పుడు స్క్రిప్ట్ ఇస్తారు కదా! అర్థం కాకపోయినా సార్ చాలా మెల్లగా నిదానంగా యాక్టింగ్ చేసి హ్మ్. ఎలా చెప్పాలి, ఇలా కాదమ్మా ఇలా చెప్పాలని చాలా సపోర్ట్ చేశారు సార్. సూపర్. అండ్ ఈ మూవీలో చూసుకుంటే చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. అవును. సో నోయల్ ఎక్స్తర్ గారు, ఎస్తర్ గారు, ఆనంద్ లాయర్ చక్రపాణి క్యారెక్టర్ గారు, చేశారు. రాజు సో కేర్ గారు యాహ్! అంటే చాలా మనం మంది. వీళ్ళందరినీ సినిమాల్లో చూసి సో ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌కి హ్యాపీగా ఫీల్ అయిన రోజులవన్నీ. అవును. ఇప్పుడు వాళ్ళతో ఎక్స్‌పీరియన్స్ సో వాళ్ళతో ట్రావెల్ అవుతూ అంటే వాళ్ళు చాలా యాక్టర్స్ ఇలా అవును. చెప్తే చిటికలో చేసేస్తారు. అవును. సో మనం కొత్త. సో వాళ్ళతో చేసేటప్పుడు గాని ఇవన్నీ ఎలా అనిపించింది? ఎస్తర్ గారి గురించి? ఫస్ట్ థింగ్ అంటే నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయింది 'ఎల్‌బి శ్రీరామ్' గారండి. హ్మ్. ఎప్పుడో చిన్నప్పుడు ఆయన గురించి చూడడము టీవీస్‌లలో ఆయన కామెడీకని హ్మ్. చాలా మూవీస్ చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాం. ఆయనని కని, కొంతమంది హ్మ్. యాక్టర్స్‌ని హ్మ్. కని, వాళ్ళతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడము కానీ, వాళ్ళంటే ఒక షాట్‌లో లేదా 2 షాట్స్‌లో చేసేస్తారు అయిపోయిద్ది. ఇప్పుడు నాదంటే కొత్త నాకు. హ్మ్. నాకసలు తెలీదు యాక్టింగ్ అంటే. నాకు కనీసం ఒక 3, 4 టేక్స్ అన్నా అయ్యేదండి. కొన్ని పర్టిక్యులర్ హ్మ్. సీన్స్‌కి. వాళ్ళు అప్పుడు కొంచెం కసిరించుకోకుండా అలాగే కామ్‌గా అలాగే నిల్చొని ఎంత హ్మ్.
మనకు కరెక్ట్ కావాల్సిన టేక్ వచ్చే వరకు అలాగే ఉండి, ఇలా కాదమ్మా ఇలా చేయాలి కొంచెం గట్టిగా చెప్పు అంటే కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. హ్మ్. సో, ప్రతి ఒక్కరితో గూడా ఒక 4, 5 మెంబర్స్ సీనియర్‌లున్నారు గాబట్టి చేసావు. సో, అంటే వీళ్ళ పాత్రలు మన మూవీకి ఎంతవరకు ప్లస్ అవుతాయనుకుంటున్నారు? చాలా ప్లస్ అవుతాయండి. ఎందుకంటే ఎందుకంటే జడ్జ్ క్యారెక్టర్ ఆ! ఆయనది. అండ్ లాయర్ క్యారెక్టర్ ఈమెది. అండ్ ఇంకో చేస్తారు. లాయర్ మన రాజు విష్ణుతేజ్. కేర్ గారు. విష్ణుతేజ్ లాయర్. 'విష్ణుతేజ' గారు. హ్మ్. అవును. సో, అంటే వాళ్ళ రిలేటెడ్‌లో ఉన్నాయి గదా! అన్నీ. అంటే మొత్తం ఆ క్యారెక్టర్స్ అన్నీ కొంతమంది 'రాజు కేర్' గారున్నారు. హ్మ్. అతను అక్యూజ్ వాళ్ళకి లాయర్ లాగా హ్మ్. ఇప్పుడు 'ఎస్తర్' గారున్నారు. ఆవిడ నాకు లాయర్ లాగా, హ్మ్. జడ్జి లాగా 'ఎల్‌బి శ్రీరామ్' గారు. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఒక ట్రాన్స్‌జెండర్‌కి సపోర్ట్ చేయడం కానీ, ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్ రియల్ లైఫ్‌లో జరిగితే ఎలాంటి సపోర్ట్ మనం చేయాలి? ఎలాంటి లీగల్ యాక్షన్ మనం తీసుకోవాలి? హ్మ్. అని ఒక మంచి మోటివేషన్ లాగా ఈ సీన్స్ అన్నీ ఉంటాయి. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే జనరల్‌గా బీటీ. ఎల్‌జీబీటీ. సో, అంటే మీనింగ్ ఏంటి? ఎల్‌జీబీటీ అంటే 4 కమ్యూనిటీస్ ఉంటాయండి హ్మ్. దాంట్లో. ఎల్ అంటే లెస్బియన్, బి అంటే బైసెక్షువల్, ఎల్ అంటే లెస్బియన్, బి అంటే బైసెక్షువల్, జీ అంటే గే. గే, హ్మ్. బి అంటే బైసెక్షువల్, టీ అంటే ట్రాన్స్‌జెండర్స్. ఓకే. సో, మొత్తం అంతా కమ్యూనిటీలు అన్నీ గూడా తీసుకొనొచ్చారా? అన్నీ తీసుకోలేదు మూవీలో. హ్మ్. మెయిన్‌గా అంటే లెస్బియన్ ట్రాన్స్‌జెండర్స్‌ను, గే హ్మ్. కమ్యూనిటీస్ మీద ఆహ్, చాలా మూవీ నడుస్తూ ఉంటది. హ్మ్. సో, జనరల్‌గా మన విష్ణు తేజ గూడా అవును. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అవును. మనోడు. అంటే గే. చాలా ఇంటర్వ్యూలో ఇచ్చాడు నేను గే హ్మ్. అనే ఒక హానెస్ట్ చెప్పాడు. సో, ఆయన్ని అంటే పర్సనల్‌గా ఆయన అదే కాబట్టే మూవీలో తీసుకున్నారా? అవును. ఈ హ్మ్. మూవీలో మొత్తం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ రియల్ లైఫ్‌లో ఏ ఏ క్యారెక్టర్స్ అయితే మనము ఉన్నామో ఆ క్యారెక్టర్స్‌నే రియల్‌గా తీసుకున్నారండి. లాయర్స్ కావచ్చు, కొంతమంది రియల్ లాయర్స్‌ని ఈ మూవీలో యాక్టింగ్ చేయించడం జరిగింది. హ్మ్. ఇప్పుడు రియల్ ట్రాన్స్‌జెండర్స్‌ని, రియల్ గేని అలా మొత్తం రియల్‌గానే తీసుకున్నారు మూవీలో. యాహ్! జనరల్‌గా అంటే ఎల్‌జీబీటీ అనేది లెస్బియన్, గే అండ్ ఇంకేమో అన్నారు ఇవి అంటే నాకు తెలీదవి. దాని డిఫరెన్స్ ఏమైనా ఉంటాయా? అంటే అందరూ ఒకటే కాదా? అందరం ఒకటే కాదండి. ట్రాన్స్‌జెండర్. కమ్యూనిటీస్ వేరే ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌కి వేరే కమ్యూనిటీ హ్మ్. ఉంటది. లెస్బియన్, గేస్ అండ్ బైసెక్షువల్ వీళ్ళు ముగ్గురు ఒక కమ్యూనిటీ లాగా ఉంటారు. ఓకే. ట్రాన్స్‌జెండర్స్ మాత్రం డిఫరెంట్. డిఫరెంట్‌గుంటారు హ్మ్. చాలా వరకు వాళ్ళ నుండి. హ్మ్. సో, మరి వాళ్ళతో మీరెప్పుడు ట్రావెల్ అవ్వరా? ట్రావెల్ అవుతాము. ఏదన్నా గవర్నమెంట్ నుండి కానీ, ఏదన్నా లీగల్ యాక్షన్స్ తీసుకోవాలన్నప్పుడు కానీ, హ్మ్. మేము 4 కమ్యూనిటీస్ ఒకటైపోతాం. యెస్. అండ్ జనరల్‌గా అంటే కొంచెం ఇదో చేంజ్ అయిన తర్వాత కొంచెం గ్లామర్ పెంచి, కొంచెం మంచిగా అయిన తర్వాత బయటికెళ్ళిపోతారు ఎక్కువగా. అవును. సో, నాకు వీళ్ళతో వద్దు. నేను హ్మ్. కొంచెం ఫాస్ట్‌గా ఉండాలి. కొంచెం మంచిగా ఉండాలని చాలామంది ఎళ్ళిపోతారు. బట్ ఏంటి నువ్వెప్పుడు అలా ఎళ్ళాలనుకోలేదా? ఇంకా కమ్యూనిటీతోనే ట్రావెల్ అవుతున్నావు. ఎంతవరకు ఇలా కమ్యూనిటీతో ట్రావెల్ అవుతావు? నేను నా లైఫ్ మొత్తం నేను కమ్యూనిటీతోనే ట్రావెల్ అవుదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని రోజులు మనల్ని ప్రేమగా చూసుకున్న మా గురువుగారు కానీ, ఇంకా మా కమ్యూనిటీ ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడేదో నాకు ఛాన్స్ వచ్చేసింది. నేను ఫేమస్ అవుతున్నాను. నాకు ఫేమ్ వచ్చిందని ఒకటేసారి బయటికెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు ఎప్పటికి ఫేమ్ అనేది ఉండదండి. హ్మ్. కొన్ని అవును. రోజుల తర్వాత అది పడిపోయినప్పుడు మనకి ఇంకో తోడంటూ ఎవరు ఉండరు. మన ట్రాన్స్ కమ్యూనిటీని కూడా మన చేతులారా దూరం చేసుకున్నట్టు ఉంటది కాబట్టి హ్మ్. నేనెప్పుడు బయటికెళ్దాం, సింగిల్‌గా ఉందాం, లగ్జరీగా లైఫ్ లీడ్ చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదు. హ్మ్. సో, వీళ్ళతోనే ఉంటావింకా. వాళ్ళతోటే ట్రావెల్ అండ్ చేద్దాం. రైట్. ఇప్పుడున్న సోషల్ మీడియా చాలా పెద్దగా అయిపోయింది. మీ హ్మ్. అందరికీ తెలిసిందే. సో, అందులో నువ్వు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఆల్రెడీ. సో, ఒక 2,00,000 ల దగ్గర ఉన్నారు. అవును. సో, ఫాలోవర్స్ ఉన్నారు. సో, అంటే నిన్ను నచ్చిన వాళ్ళు, నీ కంటెంట్ నచ్చిన వాళ్ళు, నువ్వు ఇష్టపడే వాళ్ళు ఒక 1,00,000 పైన ఉన్నారనమాట. అవును. సో, వాళ్ళకి ఎలాంటి కంటెంట్ ఇస్తున్నావు? అండ్ ఆళ్ళు వచ్చిన వాళ్ళందరూ నిన్ను ఇష్టపడి వచ్చారా? లేకపోతే నీ రీల్ ఇష్టపడి వచ్చారంటావా? వచ్చిన హానెస్ట్‌గా చెప్పాలి. నాకు హానెస్ట్ డైలాగ్. చాలామందయితే ఆహ్, నా నన్ను ఇష్టపడే వచ్చారని నేననుకుంటాను. హ్మ్. ఎందుకంటే చాలామంది ట్రాన్స్‌జెండర్స్ లాగా ఎక్స్‌పోజింగ్ చేస్తూ కొంచెం రీల్స్ తీయకుండా కొంచెం పద్ధతిగా, నీట్‌గా ఆహ్, వల్గర్‌గా కాకుండా కొంచెం నీట్‌గా ఏమైతే మేము కోరుకుంటామో మా రైట్స్ గురించి కొంచెం చెప్తూ హ్మ్. నీట్‌గా ఆహ్, ఆహ్, వల్గర్‌గా కాకుండా నీట్‌గా చేస్తున్నాను కాబట్టి నన్ను రీల్స్ చూస్తున్నారు. హ్మ్. లేకపోతే నన్ను ఫాలో అవుతున్నారని నేననుకుంటాను. సో, మొత్తం ఈ 1,00,000 పైన ఫాలోవర్స్ అందరిలో ద బెస్ట్ కామెంట్ అంటే ఏం జెప్తావు?
కామెంట్స్ నేను ఎక్కువ చూడనండి. స్టార్టింగ్లో మాత్రం చూసుకుంటాం కదా. ఇదే చెప్తారు. మీరందరూ ట్రాన్స్‌జెండర్స్‌లా కాకుండా చాలా కూల్‌గా, కామ్‌గా చాలా పద్ధతిగా ఉన్నారు అక్క, లేకపోతే మేడం చాలా పద్ధతిగా ఉన్నారు. మీరు అందరిలాగా లేరు అని ఇలాంటి కామెంట్స్ చాలా పెడుతూ ఉంటారు. ఇప్పుడు హెయిర్ అంతా ఒరిజినలేనా? ఒరిజినలే కొంచెం అండి. ఇటువైపు ఫ్రంట్ అయ్యి ఒరిజినల్ అదంతా. ఒరిజినలే. ఎంత కష్టపడి ఉంటావు పెంచడానికి. సో సూపర్. అండ్ నీకు టాటూస్ అంటే ఇష్టమా? టాటూస్ అంటే స్టార్టింగ్‌లో చాలా ఇష్టం ఉండేది టాటూస్ అంటే. ఒక సో ఎంతో ఇష్టం ఉంటే తప్ప గుండెల మీద వేసుకోవు. ఏంటది? సగం నా కనిపిస్తుంది. నేమే ఉంటదది. నేనేమన్నా. ఆ! సో అక్కడ చాలా పెయిన్ వస్తది కదా! ఎందుకు అక్కడ వేయించుకున్నావు? అంటే నా నేమ్ కదా! కొంచెం ఇష్టంగా ఏపిచ్చుకున్నా. అప్పటి నేమా? లేదు ఇప్పటి నేమ్. ఇప్పటి నేమా? ఇప్పటి నేమ్. అప్పటి నేమ్ అయితే పోనిచ్చు. అప్పటి నేమ్ ఎందుకు ఏయించుకుంటాం? ఆ! సో అప్పటి నేమ్ అయితే ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలియదు. మా కమ్యూనిటీలో కొంతమందికి తెలుసు కానీ హ్మ్. ఇంకెవరికీ హ్మ్. తెలీదు. సో ఇప్పుడు లేదు టాటూల మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు లేదు. అసలిప్పుడున్న టాటూసే తీయించుకుందాం అనుకుంటున్నాను. ఎందుకని? ఇప్పుడు స్టార్టింగ్‌లో ఏదో బాగా దానికి అడిక్ట్ అయిపోయి ఒక 3, 4 టాటూస్ ఏయించుకున్నాను కానీ ఇప్పుడు నాకు నచ్చట్లేదు తీయించుకేసుకుందాం అనుకుంటున్నాను. ఓహ్! ఓకే. అండ్ థాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్‌గా లైఫ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎటెళ్దాం అనుకుంటున్నావు? అంటే ఏదైనా ఉందా డ్రీమ్స్ గాని, గోల్స్ లాంటివి గాని? ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు ఉండేది వేరు. సో ఇప్పుడు ఇండస్ట్రీ వైపు వచ్చావు. ఇండస్ట్రీ నిన్ను చూస్తది ఒకసారి. సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్లాన్స్ అంటూ అయితే ఏం లేవండి. హ్మ్. ఈ మూవీ అయిపోయిన తర్వాత ఒక మంచి సపోర్ట్ అనేదొచ్చి ఇంకేమన్నా మంచి ఛాన్సెస్ వస్తే ఇలాగే ఇండస్ట్రీలో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. హ్మ్. లేకపోతే ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాను ఆ లైఫ్. అలాగే. సో ఎండ్ ఆఫ్ ది డే నీ ఫ్రెండ్ నీతో ఉంటది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇది సినిమా ఎవరు సినిమాలో అయితే చూడట్లేదు. మీ లైఫ్‌ని మీరు చూపిస్తున్నారు కాబట్టి ఐ హోప్ అది కూడా సూపర్ హిట్ అవుతది. ఎందుకంటే డైరెక్టర్ గారి మీద చాలామందికి నమ్మకం. ఇలాంటి సినిమా సో మంచి సినిమా వచ్చేటప్పుడు ఎవరైనా చూస్తారు. సో ఈ సినిమా చూసి కొంచెం సొసైటీలో చిన్న మార్పు వచ్చి మీకంటూ ఒక గుర్తింపు వస్తే సో ఐ హోప్ మీతో పాటు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎనీవే ఫైనల్‌గా చెప్పాల్సింది ఒకటి ఉండిపోయింది. నిజంగా మీ స్మైల్ బావుంది. థ్యాంక్ యూ అండి. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. మీరే చెప్తున్నారు. ఓకే. సో నిజంగా స్టార్టింగ్ నేను నవ్వుతారేమో అని చూసి అక్కడ నవ్వలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్.